రేపు రాత్రి 8 గంటలకి సుప్రీంకోర్టు దగ్గర నుంచి రాబోతున్న ఈ బిగ్ అప్డేట్ ట్రంప్ ని భయపెట్టిందనే చెప్పాలి. బికాస్ ట్రంప్ ఒక పోస్ట్ చూడండి, ఒకవేళ సుప్రీంకోర్టు అమెరికాకి అగెనెస్ట్ గా తీర్పు ఇచ్చిందంటే వీఆర్ స్క్రూడ్ అని చెప్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది, ప్రపంచం అంతా వెయిట్ చేస్తుంది. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. బికాస్ రేపు రాత్రి మనకి ఈ అప్డేట్ వస్తుంది. ఏ టైంలో వస్తుంది అండ్ దాని తర్వాత రోజు హాలిడే కాబట్టి డైరెక్ట్ గా ఆ తర్వాత రోజు మార్కెట్ లో ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇదంతా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. తర్వాత ఇరాన్ తో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళ మీద డైరెక్ట్ గా 25% టారిఫ్ వేస్తున్నా అని ట్రంప్ ప్రకటించాడు. ఇండియా ఇరాన్ తో చేసే ట్రేడ్ చాలా చిన్నదే, కానీ మనకు ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉంది, షాబహార్ పోర్ట్. దాని ద్వారా మనం పాకిస్తాన్ ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, ఈవెన్ రష్యా, యూరోప్ కి కూడా మన రిలేటెడ్ గా ట్రేడ్ చేసుకోవడానికి మనకు అవకాశం దొరికింది. ఈ పాకిస్తాన్ చైనా రిలేటెడ్ గా డామినెన్స్ ని తట్టుకోవడానికి మనకు ఆ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న చర్యలతో ఇండియా ఇరాన్ రిలేటెడ్ గా రిలేషన్స్ ఏదైనా ఇంపాక్ట్ అవుతాయా? 25% టారిఫ్ ఇండియా మీద పడితే ఏ కంపెనీస్ కి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? వీటిని డిస్కస్ చేస్తూ సిల్వర్ ఇక్కడ నుంచి భారీగా పెరిగిపోతుంది, ముందు వెనక ఆలోచించొద్దు, ఇక్కడ నుంచి డబుల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అని చెప్పిన వ్యక్తే జాగ్రత్త, సిల్వర్ ఇక్కడ నుంచి భారీగా పడుతుంది అంటున్నాడు. ఇవాళ నేను మాట్లాడుతున్న టైం కి కూడా సిల్వర్ 2,71,000 దగ్గరగా ఉంది, ఆల్ టైమ్ హై. బట్ ఇక్కడ నుంచి పడుతుంది అనేలా రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసి సిల్వర్ రిలేటెడ్ గా రిపీటెడ్ గా పాజిటివ్ గా ట్వీట్స్ వేసిన రాబర్ట్ కియోసకి చేసిన ఈ ట్వీట్ ని కూడా చూస్తూ యుఎస్ రిలేటెడ్ గా క్రిటికల్ మినరల్స్ పరంగా కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కనిపిస్తుంది. ఇది కూడా సిల్వర్ రిలేటెడ్ గా కొంత బజ్ ని క్రియేట్ చేస్తుంది. ఇది డిస్కస్ చేసుకుంటూ మన మార్కెట్ పరంగా ఇవాళ ఒక ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేశారా? మార్నింగ్ అంతా ఫాల్, సడన్ గా లాస్ట్ హవర్ లో పెరిగిందా? డేటా అండ్ ప్రైస్ యాక్షన్ మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా రీసెంట్ యాక్టివిటీని, ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని డిస్కస్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. గత ఫ్రైడే మనకి సుప్రీంకోర్టు, యుఎస్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి రావాల్సిన తీర్పు పోస్ట్ పోన్ అయింది. ఉంటున్న అప్డేట్స్ ప్రకారం రేపు వెనస్డే వాళ్ళ టైమింగ్ లో 10 మార్నింగ్, అంటే మన టైమింగ్ లో సుమారుగా రాత్రి 8:30 ఆ ప్రాంతంలో ట్రంప్ యాజ్ ఎ ప్రెసిడెంట్ గా ఎమర్జెన్సీ పవర్స్ ని యూజ్ చేసి వేసిన టారిఫ్లు, ఇతర దేశాల మీద వేసిన ట్యాక్స్లు సరైనవా కాదా అనే ఒక తీర్పు అక్కడ సుప్రీంకోర్టు అయితే తీసుకోనుంది. ఇప్పటికే చాలా డిలే అయింది. గత 9 నెలల నుంచి కూడా ఈ టారిఫ్ల కారణంగా చాలా కంట్రీస్ సఫర్ అయ్యాయి, ఇంక్లూడింగ్ యునైటెడ్ స్టేట్స్. ఎందుకంటే అల్టిమేట్ గా టారిఫ్ అంటేనే వాళ్ళ దేశంలోకి వచ్చి అమ్మాలంటే ధర పెంచుతున్నాం అని చెప్పడం. ఆ ధర పెంచితే ఎవరు కట్టాలి? అక్కడ ప్రజలే కట్టాలి. కానీ మనకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మన మీద మాత్రమే టారిఫ్ పెంచితే మనం కాకపోతే అదే ప్రొడక్ట్ ఇంకొక దేశం వాళ్ళు అమ్ముతారు. అన్లెస్ అది మన ఇండియానే తయారు చేయగలిగితే తప్పించి మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అమెరికాకి వెళ్ళి అమ్ముకోవడంలో పోతుంది. కాబట్టి ఎంటైర్ గ్లోబల్ గా టార్గెట్ చేసి ఎంటైర్ గ్లోబల్ గా టారిఫ్ పెంచితే అసలు మనకి ప్రాబ్లమే లేదు, అది వాళ్ళ ప్రాబ్లం అవుతుంది, అమెరికా ప్రాబ్లం అవుతుంది. కానీ ఇప్పుడు ఇండియా మీదే టారిఫ్ ఎక్కువగా పడింది కాబట్టి, 50% పడింది కాబట్టి యుఎస్ సుప్రీంకోర్టు వాళ్ళ టారిఫ్లని కొట్టేయడం అనేది ఇండియా పరంగా ఒక బిగ్ పాజిటివ్ లానే చూడాలి. ఇది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కానీ అక్కడ టారిఫ్లని కొట్టేస్తే అది ఇండియా పరంగా ఒక బిగ్ పాజిటివ్. బట్ ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ఇప్పటికే చాలా డిలే అయింది. ఇంకా డిలే చేసే కొద్దీ సుప్రీం కోర్టు తన పవర్ ని కోల్పోతుందని, ఈ డెసిషన్ ని వెనక్కి తీయడంలో చాలా కాంప్లెక్సిటీ ఎదుర్కొంటుందని, ఇంకొక వారం డిలే అయ్యే కొద్దీ ట్రంప్ కి ఇందులో పవర్ పెరిగిపోతుందనేలా కూడా జేపీ మోర్గన్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ దీని రిలేటెడ్ గానే ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో కూడా ఒక ఇంపార్టెంట్ పోస్ట్ చేశాడు. గత 9 నెలల్లో మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని కలెక్ట్ చేసుకున్నాం. దాంతో అమెరికాలో చాలా సంస్థలు మంచిగా ఎదుగుతున్నాయి. ఎలా ఎదుగుతాయి? ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నది తిను కంపెనీలు కాదు. ఇప్పుడు వేరే దేశంలో ప్రొడక్ట్ ఇండియాలోకి వచ్చి అమ్మాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ 50% ట్యాక్స్ వేసింది అనుకోండి, అది అమ్మిన ఆ కంపెనీకి లాభమా, కొన్న మనకు లాభమా, గవర్నమెంట్ కి లాభం. బట్ ఎనీవే, తనైతే ఒకవేళ ఇప్పుడు వేసిన టారిఫ్లకు అగేనెస్ట్ గా తీర్పు వస్తే ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్, $400 బిలియన్ దగ్గరగా కలెక్ట్ చేశారనేలా మార్కెట్ లో డేటా ఉంది. అది $600 బిలియన్ కూడా వెళ్తుందని తినే స్టేట్మెంట్స్ చేశారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పుడు వెనక్కి కట్టాలి. అసలు ఎవరు కట్టాలి, ఏ క్యాల్కులేషన్స్ తో కట్టాలి, ఇదంతా కూడా పెద్ద మెస్ అయిపోతుంది. ఇప్పుడు మనకు అగేనెస్ట్ గా తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిందంటే దాని అర్థం అది ప్రపంచానికి అగేనెస్ట్ గా ఇచ్చినట్టు. ఎందుకంటే ఇక్కడ చూడండి, అమెరికా షైన్ అయితే అట వరల్డ్ షైన్ అవుతుందంట. అంటే అమెరికా ఎదిగితే ప్రపంచం ఎదుగుతుంది. అమెరికాకి అగేనెస్ట్ గా తీర్పు వచ్చిందంటే ప్రపంచానికి అగేనెస్ట్ గా తీర్పు వచ్చినట్టే అని ఒక మీనింగ్ తో పబ్లిక్ లో సుప్రీంకోర్టుకి అగేనెస్ట్ గా ప్రెషర్ ని బిల్డ్ చేసే ప్రయత్నం అయితే ట్రంప్ చేస్తున్నాడు. తొందరపడి మీరు మాకేమైనా అగేనెస్ట్ గా తీర్పిస్తారేమో, అది చాలా పెద్ద తప్పు, చాలా కాంప్లెక్స్ అయిపోతుందని ఇండైరెక్ట్ గా భయపెట్టే ప్రయత్నం సోషల్ మీడియా ఖాతా ద్వారా చేస్తున్నాడు. దీనికి ఎలా సుప్రీంకోర్టు అక్కడ రెస్పాండ్ అవుతుందో చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ సుప్రీంకోర్టు బోల్డ్ గా వేసిన టారిఫ్లు మొత్తాన్ని కొట్టేస్తూ డబ్బులు మొత్తం వెనక్కి ఇచ్చేయండి అంటే మాత్రం అది మిగతా మార్కెట్స్ ఎలా మూవ్ చేస్తుందో పక్కన పెడితే ఇండియన్ మార్కెట్స్ పరంగా అదొక బిగ్ డెసిషన్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ మీరు ఈ లాజిక్ కూడా అర్థం చేసుకోవాలి. రేపు రాత్రి మనకి డెసిషన్ వచ్చేది రేపు రాత్రి 8:30 ప్రాంతాల్లో వస్తుంది అనుకుందాం. తర్వాత రోజు మార్కెట్ హాలిడే, ఆ తర్వాత మార్కెట్ ఫ్రైడే. సో రేపు మార్కెట్ లో మీరు ఏదైతే
ఏదైనా పొజిషన్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటే దాన్ని ఓవర్ నైట్ క్యారీ చేస్తున్నారనుకోండి, సుప్రీం కోర్ట్ డెసిషన్ అనేది బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయొచ్చు మీ పొజిషన్స్ పైన, పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారనే దాన్ని బట్టి ట్రంప్ పక్కే జెండా ఊపారనుకోండి, ఇంకా ట్రంప్ కి మోర్ పవర్ ఇస్తున్నట్టు. మోర్ పవర్ ఇస్తే తను ఎవరి మీద అయితే డెసిషన్ తీసుకోగలడో, ఆబ్వియస్లీ ఇండియా కాబట్టి ఇప్పటి వరకు అయితే, దెన్ మన మార్కెట్స్ దానికి రియాక్ట్ కూడా అవ్వచ్చు ఇన్ నెగిటివ్ వే. ట్రంప్ కి మరీ పాజిటివ్ గా ఇస్తే, అలా కాకుండా తనకు అగైనెస్ట్ గా ఇస్తే మార్కెట్స్ ఒక రియాక్షన్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. కాబట్టి రేపు ఈవినింగ్ ఓవర్ నైట్ మార్కెట్ లో పొజిషన్స్ హోల్డ్ చేసే వాళ్ళు కొంత జాగ్రత్త. రేపు ఈవినింగ్ మీరు హోల్డ్ చేస్తారు, ఒకవేళ ఎటువంటి హెడ్జ్ పెట్టుకోకుండా లేకపోతే అలా వదిలేసినా ఆ తర్వాత రోజు మార్కెట్ హాలిడే, ఆ తర్వాత రోజు మార్కెట్ రియాక్ట్ అవుతుంది ఫ్రైడే. అండ్ ఇరాన్ మీద ఇమీడియట్ గా 25% టారిఫ్ వేస్తున్నట్టు. ఎలా ఇరాన్ మీద 25% టారిఫ్ వేస్తున్నాడు? ఇరాన్ వాళ్ళు అమెరికాకు వచ్చి అమ్మితే కాదు ఆ 25% టారిఫ్ వేస్తున్నది. ఇరాన్ తో ఎవరైనా ట్రేడ్ చేస్తే మీరు మా దగ్గరికి వచ్చి వస్తువులు నమ్ముతారు కదా, దాని మీద వేస్తాను 25% అని. ఇరాన్ మీద వేస్తే అది ఒక్కటితోనే పోతుంది. ఇరాన్ మీద వేయకుండా ఇరాన్ తో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళ మీద అడిషనల్ 25%. ఒకవేళ మనమే ఉన్నాం అనుకుందాం, మనం ట్రేడ్ చేస్తుంటే ఇప్పటి వరకు మన మీద వేసింది కాకుండా ఇంకొక 25% ఇమీడియట్ గానే ఈ ఆర్డర్ అప్లై అవుతుంది అనేలా తనైతే చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ఒకప్పుడు అమెరికా తీసుకున్న ఒక డెసిషన్ కి చాలా పెద్ద వాల్యూ ఉండేది. లేకపోతే శాంక్షన్స్ వేస్తున్నారన్నా, లేకపోతే వాళ్ళని సైడ్ చేస్తున్నారన్నా, కార్నర్ చేస్తున్నారన్నా, టారిఫ్ అన్నా. బట్ ఇప్పుడు తిను సోషల్ మీడియాలోకి వచ్చి రోజుకు ఒకసారి ఒక టారిఫ్ ని లేకపోతే ఒక నెగిటివ్ వర్డ్స్ తో మాట్లాడుతూ ప్రెసిడెంట్ చేరుకుంటున్న వాల్యూని స్లోగా నార్మలైజ్ చేస్తున్నాడు. అసలు ఎందుకు ఇరాన్ మీద ఎందుకు వేస్తున్నాడు టారిఫ్? నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇరాన్ లో ఒక అన్సర్టనిటీ ఉంది, ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది. లీడర్షిప్ రిలేటెడ్ గా రోడ్ల పైకి వచ్చారు, వాళ్ళ రిలేటెడ్ గా నిరసనలు పెరుగుతుండడం, గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది. ప్రజలకు మద్దతుగా అక్కడ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఇజ్రాయెల్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు వస్తారు అనేలా మార్కెట్ లో డేటా ఉండేసరికి, మీరు వస్తారా, మీరు వస్తే మేము కూడా మీ మీద అలానే యాక్షన్ తీసుకుంటామని యుఎస్ కి వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ వాళ్ళు. మాకే వార్నింగ్ ఇస్తారా, మీ పని చెప్తాను, మీ మీద మేము స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని యుఎస్ వాళ్ళు చెప్పారు. మిలిటరీ యాక్షన్ తీసుకుంటారేమో అనుకుంటే లేదు, టారిఫ్ యాక్షన్ యాజ్ ఆఫ్ నౌ. మరి మిలిటరీ యాక్షన్ కూడా ఉంటుందా లేదా అనేది చూడాలి. సరే, ఇప్పుడు ఇండియా ఒక పరిస్థితి ఏంటి? మనం ఇరాన్ తో $2-3 బిలియన్ ఆఫ్ ట్రేడ్ మాత్రమే చేస్తున్నాం ఇరాన్ కి సంబంధించి. విత్ రెస్పెక్ట్ టు ఇండియా కాదు, విత్ రెస్పెక్ట్ టు ఇరాన్, ఇండియా టాప్ 5 ట్రేడింగ్ పార్ట్నర్ లో ఉంటుంది. ఎటువంటి గడువు ఇవ్వలేదు, గ్రేస్ పీరియడ్ కూడా ఇవ్వలేదు, ఇమీడియట్ గా అప్లై అవుతున్నాయని చెప్పాడు. కాబట్టి మనం ఇరాన్ కి పంపిస్తున్న రైస్ కానీ, కాఫీ కానీ, టీ కానీ, షుగర్, మెడిసిన్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇవి ఇక్కడున్న కంపెనీస్ అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. కాబట్టి ఇమీడియట్ గా ఆపాల్సి రావచ్చు. సో దీని కారణంగా మన దగ్గర ఉన్న స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయేమో అని అనుకున్నాం. ఎల్టీ ఫుడ్స్ కానీ, కేఆర్బిఎల్ కానీ, బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు, అవి ఓపెనింగ్ నెగిటివ్ లో అయ్యాయి కానీ దాని తర్వాత పెరిగిపోయాయి. సో ఇండియాకి అంత సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ ఇరాన్ రిలేటెడ్ గా ఏం లేదు. ఓన్లీ వాళ్ళతో ట్రేడ్ మాత్రమే చేయొద్దన్నారు. కానీ వాళ్ళ రిలేటెడ్ గా సాబహార్ పోర్ట్ ఉంది, ఇక్కడ మీరు గమనించొచ్చు. ఆ పోర్ట్ యాక్సెస్ తో మనం సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్, యూరోప్ అండ్ ఈవెన్ రష్యా రిలేటెడ్ గా కూడా ట్రేడ్స్ ని చేస్తూ ఉంటాం. ట్రేడ్ ఒకటి ఆపేయమంటే ఓకే, కానీ ట్రేడ్ ఆపేయడం ద్వారా ఇండియా రిలేటెడ్ గా యాక్సెస్ ఉంటున్న అక్కడ ఉన్న పోర్ట్ మనం కూడా డెవలప్ చేస్తుంటాం. ఆ పోర్ట్ ని, ఆ పోర్ట్ ఒక యాక్సెస్ మనకి కట్ అయితే ట్రేడ్ సప్లై రిలేటెడ్ గా మనం ఇష్యూస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది మేజర్ ఇబ్బంది. ఇరాన్ తో చేస్తున్న ట్రేడ్ కాదు మేజర్ ప్రాబ్లం. యాక్చువల్ గా October 29, 2025 న యుఎస్ వాళ్ళు ఇరాన్ రిలేటెడ్ గా యాక్షన్స్ తీసుకుంటూ ఆ పోర్ట్ ని యాక్సెస్ చేయడానికి మాత్రం 6 months దగ్గరగా పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఇండియా పోర్ట్ ని వాడుకోవడానికి, ఎటువంటి యుఎస్ రిలేటెడ్ గా టారిఫ్లు ఎదుర్కోకుండా పోర్ట్ ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి వీలవుతుంది. 6 months గడువు ఇంకా మనకి కంటిన్యూ అవుతుంది. అక్టోబర్ లో ఇచ్చారు కాబట్టి ఐ థింక్ October 29. సో అక్టోబర్ అంతా తీసేద్దాం. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అక్కడ వరకు యుఎస్ శాంక్షన్స్ రిలేటెడ్ గా మనం థ్రెట్ కి గురి అవ్వం. బట్ ఇరాన్ రిలేటెడ్ ఉన్న రిలేషన్స్ ఎలా ఇంపాక్ట్ అయితే, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు ఇండియా ఆ పోర్ట్ ని యాక్సెస్ చేయడం పరంగా అన్నది, జియో పొలిటికల్ ఈవెంట్స్ కొంత హీట్ అయితే అవుతూ ఉన్నాయి. యాక్చువల్ గా ఇది ఇండియా కంటే కూడా చైనాకే బిగ్ థ్రెట్ అనుకోవాలి. ఎందుకంటే ఇరాన్ నుంచి మెజారిటీగా క్రూడ్ ఆయిల్ కొనుక్కునేది చైనా, అండ్ చైనానే ఎక్కువగా యుఎస్ కి సప్లై చేస్తూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 90% దగ్గరగా అనుకుంటా ఇరాన్ ఆయిల్ ని కొనుక్కునేది చైనా కాబట్టి, అండ్ చైనా వాళ్ళే మేజర్ ఎక్స్పోర్టర్ కాబట్టి యుఎస్ఏ రిలేటెడ్ గా అడిషనల్ 25% టారిఫ్ పే చేసేది కూడా చైనానే ఎక్కువగా. సో ఇది గ్లోబల్ గా ఉన్న ఏ కంట్రీని టార్గెట్ చేసినట్టు అంటే ఇండియానైతే కాదు, చైనాని మేజర్ గా. సో దీనికి చైనా ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చూడాలి. వాళ్ళ చేతుల్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి, అక్కడ ఒక బటన్ ప్రెస్ చేశారంటే అక్కడ యుఎస్ఏ కూడా దానికి సఫర్ అవుతుంది. కాబట్టి చైనా దగ్గర నుంచి కూడా మనం కమింగ్ డేస్ లో కొన్ని స్టెప్స్ ని, కొన్ని యాక్షన్స్ ని యుఎస్ కి అగైనెస్ట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు మంచిగా క్రూడ్ ఆయిల్ ని కొనుక్కునే వెనిన్జులా పైన యుఎస్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, ఇప్పుడు ఇరాన్ మీద యాక్షన్ తీసుకున్నారు. యాక్షన్ తీసుకోవడం సరే, ఆ దేశాల మీద యాక్షన్ తీసుకోవడం, కానీ ఆ దేశాలతో ట్రేడ్ చేస్తే అడిషనల్ గా టారిఫ్ వేస్తారంటే ఇప్పుడు అది చైనానే పే చేయాలి. కాబట్టి ఎప్పుడైతే చైనా పెయిన్ కి గురవుతుందో తిరిగి రెస్పాన్స్ కూడా చైనా ఇస్తూ ఉంటుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్ చైనా కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో వరుసగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి, ఎలా పెరుగుతున్నాయి, ఈ లాజిక్స్ ని పక్కన పెడితే, ఎందుకంటే ఒక పాయింట్ లో డేటా ఆగిపోయింది. గోల్డ్ ఎందుకు పెరుగుతుందో డేటా లేదు, సిల్వర్ ఎందుకు పెరుగుతుందో డేటా లేదు. మార్కెట్ లో రూమర్స్ మాత్రం ఉన్నాయి. చైనా వాళ్ళ ఎక్స్పోర్ట్ ఒక
రిస్ట్రిక్షన్స్ పెడతారని యూఎస్ వాళ్ళు క్రిటికల్ మినరల్ లిస్ట్ లో సిల్వర్ ని యాడ్ చేసి దీని పరంగా ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా మార్కెట్ క్రైసిస్ ని ఎదుర్కొంటుందని మార్కెట్ లో రూమర్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి, అవైతే పెరిగాయి. కానీ ఇది పెరుగుతుంది ఖచ్చితంగా. $100 $200 వెళ్ళిపోతుంది. ప్రెసెంట్ $85 దగ్గరగా ఉంది పర్ ఔన్స్ సిల్వర్. ఇంతలా డబల్ అయిపోతుంది, ట్రిపుల్ అయిపోతుంది అని చెప్తున్న వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు, సిల్వర్ పీకింగ్ అంటున్నారు. పీకింగ్ అంటే పెరిగి 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 పైన ఉంది, ఇంకా ఇక్కడ నుంచి పడిపోతుందని మీనింగ్ అనమాట. పీక్ అయిందంటే ఒక మేజర్ పుల్ బ్యాక్ ఉంటుంది, మళ్ళీ పెరిగే ముందు ఒక మేజర్ పుల్ బ్యాక్, ఒక మేజర్ ఫాల్ ఉంటుంది. నేను అన్న మాట మీద కట్టుబడి ఉంటున్నాను. సిల్వర్ పెరుగుతుంది. ఈవెన్ నేను సిల్వర్ $100 లోకి వెళ్లేంత వరకు కొంటూనే ఉంటాను, వెయిట్ చేస్తాను. ఈవెన్ సిల్వర్ క్రాష్ అయినా వెయిట్ చేస్తాను. నెక్స్ట్ సిల్వర్ ర్యాలీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తానని చెప్తున్నాడు. 1965లో నేను సిల్వర్ $1 ఉన్నప్పుడు కొనుక్కున్నాను. తర్వాత 30 సంవత్సరాల పాటు అది $4 $5 అయింది. అంతే, 4 రెట్లు 5 రెట్లు పెరిగింది 25-30 సంవత్సరాల్లో. అండ్ ఇప్పుడు కూడా పెరిగింది, బట్ క్రాష్ అవుతుంది. సో జాగ్రత్త అనేలా తను చెప్తున్నాడు. ద రిచ్ డాడ్ ఛానల్ లో తను ఒక వీడియో పెట్టారనమాట 11 months బ్యాక్. దాని thumbnail కూడా ఇక్కడ మీకు పెడుతున్నాను. ఎమర్జెన్సీ అప్డేట్, ఐఎమ్ సెల్లింగ్ మై సిల్వర్ ఫర్ బిట్ కాయిన్ అని తనే స్టేట్మెంట్ చేశారు. సో ఒక టైంలో నాకు బిట్ కాయిన్ పెరుగుతుందని చెప్తున్నది తనే, ఒక టైంలో సిల్వర్ పెరిగేది తనే చెప్తారు, ఒక టైంలో సిల్వర్ పడేది తనే చెప్తారు, మార్కెట్స్ క్రాష్ అయిపోతాయని తనే చెప్తారు, మార్కెట్స్ మళ్ళీ ఇంకా రికవర్ అవ్వ ఒక మేజర్ ఎప్పటికీ ఇప్పటి వరకు చూడనంత మేజర్ క్రాష్ రాబోతుందని తనే చెప్తారు. తను ఇలా పలుమార్లు చెప్తుండడం ఏదో ఒకటి జరుగుతుంది కదా, 10 సార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తుంటే ఏదో ఒకటి జరుగుతుంది. నేను చెప్పానని చెప్పుకోవడంలో, మార్కెట్ ఒక అటెన్షన్ ని గ్రాప్ చేయడంలో మాత్రమే తన రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉన్నాయి. స్కాట్ బెసెంట్ ఉన్నారా, తను అండ్ ఈవెన్ G7 కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా వేరే కంట్రీస్ తో కలుపుకొని ఈ చైనా మీద డిపెండెన్సీని ఎలా తగ్గించుకోవాలి, క్రిటికల్ మినరల్స్ రిలేటెడ్ గా చైనా మీద మనం ఓవర్ డిపెండెంట్ అవుతున్నాం, చైనా కాకుండా ఎలా సప్లై చైన్ ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలనే ఒక మీటింగ్ ని కండక్ట్ చేశారని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈ క్రిటికల్ మినరల్స్ లోకి సిల్వర్ ని కూడా యాడ్ చేస్తారని ఒక డిస్కషన్ కూడా ఉంది. ఇంకా దానిపైన క్లారిటీ అయితే రాలేదు. అలా యాడ్ చేస్తే అది సిల్వర్ కి చాలా మంచిది. చైనా కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది వాళ్ళ ఎక్స్పోర్టర్స్ పరంగానే, ఎలా మార్కెట్ లో రూమర్స్ ఉన్నాయి దాని పరంగాను క్లారిఫికేషన్ లేదు. ఈ రూమర్స్ తోనే యాక్చువల్ గా సిల్వర్ ఒక టైంలో చాలా బాగా జంప్ అయిపోయింది. ఈ డిమాండ్ కంటే కూడా, ఇండస్ట్రియల్ డిమాండ్ కంటే కూడా ఈ రూమర్స్ దాన్ని మరీ ఎక్కువగా మూవ్ చేశాయి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్. అండ్ అమెరికాకు సంబంధించిన చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు మళ్ళీ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా మార్జిన్ ని పెంచేశారు. లాస్ట్ టైం పెంచినప్పుడు బాగా పడింది సిల్వర్ గోల్డ్, కానీ ఈసారి పెద్ద రియాక్షన్ లేదు. ఆల్మోస్ట్ 15% దగ్గరగా గతంలో ఉంటున్న దానికంటే ఇప్పుడు మార్జిన్ ని పెంచుతున్నట్టు. స్టిల్ పెద్ద రియాక్షన్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా కనిపించలేదు. అండ్ ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఎస్టీటీని తగ్గిస్తారని, ఎల్టీసీజీని తగ్గిస్తారని, ఎస్టీసీజీని తగ్గిస్తారని రూమర్స్ అయితే మార్కెట్ లో స్ప్రెడ్ అవుతున్నాయి. నాకు తెలిసి ప్రతి బడ్జెట్ కి ఉంటాయేమో కదా ఈ రూమర్స్. ఏదో ఒక ట్యాక్స్ తగ్గిస్తారు స్టాక్ మార్కెట్ పరంగానే. ఇప్పటి వరకు తగ్గించకపోగా అది పెరుగుతూ వచ్చింది. ఈ బడ్జెట్ రిలేటెడ్ గా కూడా నాకైతే పెద్ద హోప్స్ అయితే ఏం లేవు. కానీ ఎస్టీటీ మాత్రం తొలగించాల్సిన ట్యాక్స్, దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్పస్ వేరు, అసలు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉన్న ట్యాక్స్లు వేరు. ఆ ట్యాక్స్లను అలానే వదిలేసి ఎస్టీటీని కూడా ఉంచేసి మొత్తానికి ఒక సంపాదించిన వ్యక్తి స్టాక్ మార్కెట్ లో ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే, రిపీటెడ్ గా యాక్టివిటీస్ చేస్తుంటే ట్యాక్స్ రూపంలోనే నష్టపోయే విధానంలోకి ఎస్టీటీ అయితే వెళ్తుంది. బిగ్గెస్ట్ మనీ ఎక్కడైనా మీరు అన్ని చార్జెస్ లో ఎక్కడైనా వెళ్తుంది అంటే అది ఓన్లీ ఎస్టీటీఏ. అది ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నట్టే ఇండైరెక్ట్ గా. అదైతే సరైంది కాదు. మరి ఈసారైనా బడ్జెట్ లో దాన్ని తీస్తారేమో చూడాలి. లాజిక్ అయితే లేదు ఆ ఎస్టీటీ వెనక. అండ్ నిన్న లేట్ నైట్ యుఎస్ నుంచి ఇండియాకి వచ్చారా అంబాసిడర్ సర్జియో, తను ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఇండియాని పాక్స్ సిలికాలో జాయిన్ అవడానికి ఇన్వైట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. పాక్స్ సిలికా అంటే ఎంటైర్ సిలికాన్ సప్లై చైన్ పరంగా, సెమీ కండక్టర్స్ నుంచి ఏఐ పరంగా ఉంటున్న ఎంటైర్ సప్లై చైన్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి మనకి యాక్సెస్ దొరుకుతున్నట్టు. ఇది లేట్ లాస్ట్ ఇయర్ ఇది ఫామ్ అయింది. అప్పుడు మనకి ఏ ఇన్విటేషన్ లేదు, మనం జాయిన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఇన్వైట్ చేస్తూ ఇండియాని కూడా జాయిన్ చేసుకుంటున్నట్లు, ఏఐ రిలేటెడ్ గా సెమీ కండక్టర్స్ పరంగా ఉన్న గ్రోత్ లో ఇండియాని కూడా పార్ట్నర్ చేసుకుంటున్నట్లు యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఏం బ్యాడ్ అయితే కాదు, బట్ అలానే ఎక్స్ట్రాడినరీ అంటే దాన్ని మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం, మనకు ఎలాంటి రోల్ ఉంటుంది దాని లోపల విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అండ్ జర్మనీకి సంబంధించిన ఛాన్సలర్ ఇండియా విజిట్ లో ఉన్నారా, తన ఏం స్టేట్మెంట్ చేస్తున్నారంటే బై జనవరి ఎండింగ్ లోపు ఇండియా యూరోప్ కు సంబంధించిన ట్రేడ్ డీల్ కంప్లీట్ అవుతుందని ఎలా చెప్తున్నారు. ఇది కంప్లీట్ అయినా ఇండియా పరంగా ఒక మంచి విషయమే. బట్ యుఎస్ తో జరిగే ట్రేడ్ డీలే మేజర్. ఈవెన్ నేను ఇండియాకి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది 0.7 నుంచి 1.33 పెరిగినట్టు మనకి ఇన్ఫ్లేషన్ డేటా కనిపిస్తుంది. కానీ స్టిల్ ఇది ఇంకా ఆర్బీఐ రేంజ్ కి చాలా బిలోనే ఉంది. సో అంత కంగారు పడాల్సిన విషయం లేదు. అండ్ ఆర్బీఐ ఒక రేట్ కట్ డెసిషన్స్ పై February 6th రాబోతున్న డెసిషన్స్ పై ఇది ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా చూపించదు. బికాస్ ఎస్టిమేటే 1.56 దగ్గరగా ఉంది, మనకు వచ్చింది 1.33. ఎస్టిమేట్స్ కంటే బిలోనే ఇన్ఫ్లేషన్ డేటా ఉంటున్నట్టు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మోస్ట్లీ గ్రీన్ గానే ఉన్నాయి. ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లాస్ట్ అవర్ లో పెరిగింది, ప్రాబబ్లీ ఎక్స్పైరీ రిలేటెడ్ గా మూవ్ అని అనుకుంటున్నాను. అండ్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ నిన్నేమైనా తగ్గుండొచ్చేమోలే. ఇండియా ట్రేడ్ డీల్ పరంగా వాళ్ళ అంబాసిడర్ స్టేట్మెంట్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు నిన్న కూడా 3638 crores దగ్గరగా సెల్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ యథావిధిగానే కొనసాగుతూ ఉంది. అండ్ డాలర్ టు కంపేర్డ్ విత్ రూపీ కూడా కొంత స్టేబుల్ గానే 90 రూపీ 10
₹90.20 దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో మూవ్ అవుతూ ఉంది. అలా స్ట్రెంగ్ అవ్వట్లేదు, అలానే టూ మచ్ వీక్ కూడా అవ్వట్లేదు. ఫైనలీ మన మార్కెట్స్ విషయానికి వస్తే బ్రాడర్ మార్కెట్ అంతా కూడా కొంత డీప్ రెడ్ కలర్ రీసెంట్ టైమ్స్ లో కనిపిస్తుంది. పోర్ట్ఫోలియోస్ లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది. బికాస్ కరెంట్ ఉన్న డేటా మార్కెట్ ని ఆ డైరెక్షన్ లోనే తీసుకువెళ్తుంది. ట్రేడ్ డీల్ సరైన టైంలో జరగకపోవడం, ఇండియా రిలేటెడ్ గా చేస్తున్న కామెంట్స్, అమెరికా వాళ్ళు చేస్తున్న కామెంట్స్, అండ్ ఫర్దర్ గా ఏదో కొత్త బిల్ తీసుకొచ్చి ఇంకా టారిఫ్ ని పెంచేస్తారని భయపెట్టే ప్రయత్నం చేస్తుండడం రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఒక పానిక్ కి ప్రధానమైన కారణం. ఇవన్నీ ఈజ్ అవుతున్నాయని మార్కెట్ కి అర్థమై ఇండియా యూఎస్ రిలేటెడ్ గా, ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఏదైనా ఒక చిన్న హోప్ మార్కెట్ కి వెళ్తున్నా, ఆర్ ఈ Q3 నెంబర్స్ లో ఏదైనా బెస్ట్ థింగ్స్ కనిపిస్తున్నా ఉంటున్న ఎంటైర్ సినారియో మారే అవకాశం ఉంటుంది. లేదా యాజ్ యూజువల్ గా అవే కొనసాగుతూ ఉంటాయంటే ఫర్ ద సర్టన్ టైం పీరియడ్, షార్ట్ టైం పీరియడ్ మార్కెట్ లో ఈ అన్సర్టనిటీ మనం చూస్తాం. బట్ ఇదంతా షార్ట్ టర్మ్ అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని గ్యాదర్ చేస్తే ఇలా మీకు అర్థమయ్యే విధంగా వీడియోని చేయడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్, సెబీ వాళ్ళు క్యాష్ లో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటుంటే దానికి కావాల్సిన మార్జిన్ తగ్గించే ఆలోచనలో ఉంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఇది మనీ కంట్రోల్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. FNO నుంచి ట్రేడర్స్ ని దూరం చేసి క్యాష్ మార్కెట్ కి దగ్గర చేయాలంటే ప్రెసెంట్ తీసుకుంటున్న మార్జిన్ ని రెడ్యూస్ చేసి, అంటే తక్కువ డబ్బులకి ఎక్కువగా క్యాష్ లో ట్రేడ్ చేసేలా వెసులుబాటును కల్పిస్తే ఎక్కువ మంది FNO నుంచి క్యాష్ సెగ్మెంట్ లోకి మారుతారు కదా నాకు ఆలోచనలో. దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఆలోచిస్తున్నారని, బ్యాక్ టెస్ట్ చేసుకుంటున్నారని డేటాని. క్యాష్ సెగ్మెంట్ లో రీటైలర్స్ ఒక పార్టిసిపేషన్ పెంచితే అది ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా మంచిదే. వాళ్ళు కొనాలనుకున్న దగ్గరలోనే బయ్యరు సెల్లర్ ఇద్దరు ఉంటారు కాబట్టి దీనిపై సెబీ వాళ్ళు ఆలోచిస్తున్నట్టు డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఈవెన్ ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు కూడా STT ని కట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తూ ఉందని, క్యాష్ మార్కెట్ పరంగానే లేండి, మొత్తం ఓవరాల్ మార్కెట్ పరంగా కాదు. ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా ఒక పాజిటివ్ డెసిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటుందేమో అని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఇవన్నీ బడ్జెట్ కి ముందు వచ్చే రూమర్స్ లానే ఉంటాయి, కానీ ఎప్పుడు కాంక్రీట్ డెసిషన్ అయితే బడ్జెట్ లో స్టాక్ మార్కెట్ కి పాజిటివ్ గా రాలేదు, స్పెషల్లీ టాక్సెస్ పరంగా. బట్ ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ రిలేటెడ్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో చేంజెస్ ని తీసుకొచ్చారు, GST పరంగా తీసుకొచ్చారు, పనిలో పని స్టాక్ మార్కెట్ పరంగా కూడా తీసుకొస్తారని ఎప్పుడూ లేనట్టు ఈసారి మాత్రం కొంత హోప్ అయితే స్ట్రాంగ్ గా మార్కెట్ లో ఉంది. బట్ డిసప్పాయింట్మెంట్ ఉంటుందా, లేదు ఈసారి సర్ప్రైజ్ థింగ్ ఫ్రమ్ ద బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి ఉంటుందా అన్నది చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్, మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు US కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ US ఫెడ్ కి థ్రెట్ ఉంది అనేలా రీసెంట్ టైమ్స్ లో ఆ US ఫెడ్ ఒక చైర్మన్ పవల్ గారు బయటకు వచ్చి తన ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ని చెప్పారా, తనపై క్రిమినల్ చార్జెస్ వేశారని. దీనిపై సంఘీభావంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, US సెంట్రల్ బ్యాంక్ కి ప్రాబ్లం వస్తున్నప్పుడు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా US ఫెడ్ చైర్మన్ పవల్ గారికి మద్దతుగా నిలబడుతున్నట్టు, వాళ్ళ సంఘీభావాన్ని తెలుపుతున్నట్టు అఫీషియల్ గా యూరోప్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఒక మెంబర్స్ అందరూ కూడా అఫీషియల్ అప్డేట్ వాళ్ళ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన ఖాతా నుంచి పోస్ట్ చేశారు. నెక్స్ట్, ఎటర్నల్ గురించి మాట్లాడుకోవాలి. అదే జొమాటో స్టాక్ ఇవాళ పెరిగిందా? కారణం, వీళ్ళు నిన్న షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ని రిలీజ్ చేశారు. ఆ డేటాని కొంత క్లోజ్ గా మనం గమనిస్తే అందులో ఫారెన్ రూమ్ అనేది ఇంక్రీజ్ అయింది. దాని కారణంగా MSCI వాళ్ళు వాళ్ళ వెయిటేజ్ ని ఈ ఎటర్నల్ రిలేటెడ్ గా పెంచే అవకాశం ఉంది ఫిబ్రవరి రివ్యూలో. సో వాళ్ళ ఫారెన్ షేర్ హోల్డింగ్ రూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఫిబ్రవరిలో MSCI వాళ్ళు ఇండెక్స్ రిలేటెడ్ గా చేసే రీబ్యాలెన్సింగ్ ని మార్కెట్ ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ స్టాక్ ని వాళ్ళ పెంచే ప్రయత్నం చేసింది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ ఆ టైంలో రీబ్యాలెన్సింగ్ లో కానీ ఎటర్నల్ పరంగా వెయిటేజ్ ని పెంచితే $390 మిలియన్ దగ్గరగా ఫండ్స్ ఫ్లో అయ్యే అవకాశం ఉందనేలా కూడా డేటా మనకి కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? ఇఫ్ మీకు అలా అనిపించుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, ఒమాక్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. రియల్ ఎస్టేట్ కంపెనీ, 27 సిటీస్ 8 స్టేట్స్ లో వీళ్ళ బిజినెస్ ఉంటుంది. వీళ్ళొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చేశారు. లూధియానాలో 500 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒమాక్స్ చౌక్ ప్రాజెక్ట్ ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టు. హై స్ట్రీట్ రీటైల్ ప్లస్ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అట. 5.25 ఎకర్స్ లో ఇది ఉంటుందని, 2030 జూన్ లోపు ఇది డెలివర్ చేస్తారని. ఇందులో రెసిడెన్షియల్ తో పాటు షాప్స్, వెడ్డింగ్ షోరూమ్స్, డైనింగ్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్లాగ్షిప్ ఫుడ్ జోన్ కూడా ఉంటుందనేలా అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 12% పెరిగింది. నెక్స్ట్, ఇవాళ లార్సన్ అండ్ టూబ్రో స్టాక్ 4% దగ్గరగా పడిందా? దీనికి కారణం మార్కెట్ లో ఉంటున్న కొన్ని రూమర్స్. మార్కెట్స్ లో ఏ రూమర్స్ అప్డేట్ అయ్యాయంటే ఆల్మోస్ట్ కువైట్ వాళ్ళు $8.7 బిలియన్ కు సంబంధించిన వాళ్ళు గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేశారని, అందులో L&T వాళ్ళ ఆర్డర్స్ కూడా ఉన్నాయని, వీళ్ళకి నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో అది నెంబర్స్ లో ఇంపాక్ట్ అవుతుందని మార్కెట్ లో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. దీనికి L&T వాళ్ళు క్లారిఫై చేశారు. కువైట్ వాళ్ళు క్యాన్సిల్ చేసింది నిజమే. $8.7 బిలియన్ దగ్గరగా ఆర్డర్స్, గతంలో ఇచ్చిన ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేశారు. కానీ దాంట్లో ఆర్డర్స్ క్యాన్సిల్ చేసిన దాంట్లో ఎటువంటివి కూడా వీళ్ళ ఆర్డర్ బుక్ లో లేవని, అండ్ వాళ్ళ క్లయింట్స్ కి సంబంధించి ఎటువంటి స్టేటస్ లో ఉన్నాయి ప్రెసెంట్ టెండర్స్ ఆర్ కమర్షియల్ డెసిషన్స్ అన్నవి మాత్రం కామెంట్ చేయలేం. కానీ ఏదైతే రూమర్స్ మీడియాలో వస్తూ ఉన్నాయో దానికి వీళ్ళ ఆర్డర్ బుక్ కి సంబంధం లేదనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో కువైట్ వాళ్ళు ఏంటంటే ఆర్డర్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసి
వచ్చేసి రీబిట్ కి వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి అందులో ఎల్ఎన్టీ వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారని మీడియాలో ఇలా కథనాలు వచ్చాయి. కానీ వాళ్ళేమో ఎల్ఎన్టీ వాళ్ళేమో అలాంటివి ఏం లేవనేలా చెప్తున్నారు. బట్ ఫైనలీ స్టాక్ అయితే 4% పడింది. మేబీ ఎక్కడో ఫర్దర్ గా వాళ్ళకి కువైట్ లో ఉంటున్న ఆర్డర్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండొచ్చేమని మార్కెట్ బిలీవ్ చేసి ఉండొచ్చు. ఎనీవే విత్ ద టైం అలా ఏం ఇంపాక్ట్ లేదన్నప్పుడు స్టాక్ మళ్ళీ దాన్ని రీఅడ్జస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇకపై 10-minute డెలివరీ అంటూ అన్నెసరీగా డెలివరీ బాయ్స్ ని ఇంపాక్ట్ చేయొద్దు అని కేంద్ర ప్రభుత్వం బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ వాళ్ళకి టైం లిమిట్ ని తీసేయండి అనేలా అప్డేట్ చేస్తున్నట్టయితే డేటా మనకి మనీ కంట్రోల్ వాళ్ళు చెప్తున్నారు. ఇకపై ఎవ్వరు కూడా 10-minute డెలివరీ అనే లాంటి మార్కెటింగ్ టాక్టిక్స్ ని వాడొద్దు అని యూనియన్ లేబర్ మినిస్టర్ అప్డేట్ చేస్తున్నట్టు, ఇలా గవర్నమెంట్ ఆర్డర్స్ రావడంతోనే బ్లింకిట్ వాళ్ళు కూడా 10-minute డెలివరీ క్లెయిమ్ ని తీసేసినట్టు, కమింగ్ టైమ్స్ లో స్విగ్గీ, జెప్టో వాళ్ళు కూడా ఈ 10-minute డెలివరీ క్లెయిమ్ అంటే 10 minutes లోనే చేస్తామనే ఒక క్లెయిమ్ ని తీసేస్తారనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఈ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఏం చెప్తున్నాయంటే మేమేమి డెలివరీ బాయ్స్ ని ఇంపాక్ట్ చేయట్లేదు, దగ్గరగా డార్క్ స్టోర్స్ ని ఎక్కువ పెట్టుకుంటున్నాం. 2 kilometers రేడియస్ లోనో 1 kilometer రేడియస్ లోనో ఎక్కువ డార్క్ స్టోర్స్ ని పెట్టుకొని అలా క్విక్ గా డెలివరీ చేస్తున్నాం అని చెప్తున్నారు. బట్ ఎనీవే ఒక లిమిట్ ఇచ్చి ఆ లిమిట్ లోపే డెలివరీ చేయాలి, లేకపోతే ఇన్సెంటివ్స్ కట్ అవుతాయి, లేకపోతే ఇలా చేయాలి అలా చేయాలని డెలివరీ బాయ్స్ ని ప్రెషర్ చేయడం అనేది రైట్ థింగ్ అయితే కాదు. అండ్ దీనిపై మీ అభిప్రాయాన్ని వీళ్ళైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వాటక్ వాబాగ్ వాళ్ళకి ఒక లార్జ్ ఆర్డర్ బీపీసీఎల్ వాళ్ళ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా లభించిందని, వీళ్ళ దృష్టిలో లార్జ్ ఆర్డర్ అంటే 250 నుంచి 600 crores ఇన్ బిట్వీన్ అనమాట. ఎల్ఎన్టీ వాళ్ళనే వాళ్ళు కూడా ఒక చార్ట్ ఇచ్చేస్తున్నారు కింద, స్మాల్ ఆర్డర్, మీడియం ఆర్డర్, లార్జ్ ఆర్డర్, మేజర్ ఆర్డర్ అండ్ మెగా ఆర్డర్ అంటే ఎంతెంత బిట్వీన్ ఎన్ని క్రోర్స్ ఉన్న ఆర్డర్స్ ని ఇలా క్లాసిఫికేషన్ చేస్తున్నామని. సో ఇలా ఫైనల్ గా బీపీసీఎల్ వాళ్ళకి సంబంధించిన బీనా రిఫైనరీకి సంబంధించి వీళ్ళు ఇండస్ట్రియల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టు అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇరాన్ రిలేటెడ్ గా మనం రైస్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం. ఇది మనం మార్కెట్ అనాలిసిస్ లోనే డిస్కస్ చేశాం కదా. ఈ కంపెనీస్ రియాక్ట్ అయ్యాయి. ఇండియా రైస్ మనం నిజంగానే ఇరాన్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ $8 to $10 million దగ్గరగా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉందని కేఆర్బిఎల్ వాళ్ళు మెన్షన్ చేస్తూ ఈ 25% టారిఫ్ పడడం అనేది కన్సర్నే అనేలా కేఆర్బిఎల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ 8.5 lakh tons దగ్గరగా ఇరాన్ కి మనం FY25 లో రైస్ అయితే ఎక్స్పోర్ట్ చేసాం. బట్ స్టిల్ ఇవాళ స్టాక్స్ ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. బాలు ఫోర్జ్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు రిలేటెడ్ గా సోదాలు చేస్తుందని ఎలా వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ పడిందా, దీనికి ఇవాళ వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ జరిగింది 7 నుంచి 13th January వరకు జరిగింది. బట్ ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా డాక్యుమెంట్స్ కూడా మాకు అగైనెస్ట్ గా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకలేదు అనేలా క్లారిఫికేషన్ ఇస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 12% దగ్గరగా పెరిగింది, కానీ చివరికి ఒక 6% దగ్గరగా క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ రిజల్ట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ టాటా ఎలక్సీ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ప్రాఫిట్ 30% పడింది. చూస్తే మనకు ఒక బిగ్ కన్సర్న్ లా కనిపిస్తుందా? ప్రధానమైన కారణం న్యూ లేబర్ కోడ్ యొక్క ఇంపాక్ట్. హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, ఇప్పుడు టాటా ఎలక్సీ వీటన్నిటిలోనూ ప్రాఫిట్ పడిపోవడానికి కారణం అయితే అది. వీళ్ళ రెవెన్యూస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 4% పెరిగాయి. మార్జిన్ ఇంప్రూవ్ అయింది యాక్చువల్ గా 18.5 నుంచి 21 కి. కానీ ప్రాఫిట్స్ 30% పడడానికి కారణం న్యూ లేబర్ కోడ్ ఇంపాక్ట్. ఆల్మోస్ట్ 96 crore దగ్గరగా న్యూ లేబర్ కోడ్ ఇంపాక్ట్ కారణంగా వీళ్ళ ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అయింది. అట్రిషన్ కొంత పెరిగింది. లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 12.4 ఉంటే ఇప్పుడు 15.6. ఓవరాల్ హెడ్ కౌంట్ కూడా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కూడా కొంత తగ్గారు. 12,800 నుంచి 11,590 కి. ఓవరాల్ నెంబర్స్ బ్యాడ్ అయితే ఏం లేవు, అలానే ఎక్స్ట్రాడినరీగా లేవు. లాస్ట్ ఐటీ నెంబర్స్ అన్ని అలానే ఉన్నాయి. మేనేజ్మెంట్ ఒక కామెంటరీ మీద స్టాక్ ఒక రియాక్షన్ ఆధారపడి ఉంటుంది. ప్రాఫిట్ పడిందని నెగిటివ్ గా అయితే చూడొద్దు, అది వన్ టైం ఇంపాక్ట్. రెస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ లో వాళ్ళ హెల్దీ నెంబర్స్ ని డెలివర్ చేశారు. సరే మరి నేనుండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.